హలో ఎవరీవన్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి అదేవిధంగా టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి బాగా ఉపయోగపడేటటువంటి ఒక సింపుల్ కోడ్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ లెగమెంట్స్ టెండాన్స్ అనేటటువంటివి మనకి యానిమల్ టిష్యూస్లో ఉంటాయి. ఈ లెగమెంట్స్ టెండాన్స్ అనేటటువంటి తీసుకున్నట్లయితే లెగమెంట్స్ అనేవి రెండు ఎముకలను కలుపుతాయి, టెండాన్స్ అనేవి ఎముకని కండరాన్ని కలుపుతాయి. మరి వీటిని సింపుల్ కోడ్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి దానికి ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే సంధి బంధనం అంటారు, లెగమెంట్ ని సంధి బంధనం అంటారు. తర్వాత టెండాన్ని స్నాయు బంధనం అంటారు. లెగమెంట్ అనేది ఎముకని కలుపుతుంది, స్నాయు బంధనం టెండాన్ అనేది ఎముకని కండరాన్ని కలుపుతుంది. సో దీంట్లో కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, బబులు అని కోడ్ గుర్తుపెట్టుకోండి. బబులు అంటే బీబీఎల్ అనేది బబులు అని కోడ్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో బీబీఎల్ అంటే బబులు అని అర్థం. బబులు అనే దాంట్లో బీబీఎల్ గుర్తుపెట్టుకుంటే బోన్ని కలిపేటటువంటిది లెగమెంట్, రెండు బోన్స్ ని కలిపేది లెగమెంట్. దీన్ని మరి తెలుగులో ఏమంటారు? సంధి బంధనం అంటారు. మరి సంధి బంధనాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మనకి సంధి బంధనం అనేటటువంటి దాంట్లో ఇక్కడ దీనికి మనం వావ తెచ్చుకుంటే ద్వి అయింది, అంటే రెండు. ద్వి అంటే రెండు, అంటే ఇక్కడ మనకి రెండు బీలు కనిపిస్తున్నాయి. సో రెండు బీలు ఉన్నాయి కాబట్టి అది సంధి బంధనం. బోన్స్ ని కలిపేది సంధి బంధనం. నెక్స్ట్ స్నాయు బంధనం. స్నాయు బంధనం అంటే ఒక ఎముక ఒక కండరంతో కలిపేదాన్ని స్నాయు బంధనం అంటారు. దీన్ని టెండాన్ అంటారు. మరి దీన్ని సింపుల్ కోడ్ తోటి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఎంబిటి అని రాసుకోండి. మజిల్స్ ని బోన్స్ ని కలిపేది టెండాన్స్. అంటే మహేష్ బాబు 10 మందికి సహాయం చేశాడని గుర్తుపెట్టుకోండి. ఎంబిటి అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎంబిటి అంటే మహేష్ బాబు 10 మందికి సహాయం చేశాడని ఈజీ గుర్తుపెట్టుకుంటే మనకి ఆ కోడ్ వచ్చేసింది. దీంట్లో ఎంబిటి అంటే మహేష్ బాబు 10 మందికి సహాయం చేశాడు, అంటే మజిల్ బోని కలిపేది టెండాన్స్. మరి 10 మందికి సహాయం చేయడం అంటే ఏంటి? ఇక్కడ సాయం. సాయంలో మనకి స్నాయు అనే పదం కనిపిస్తుంది. సాయం అంటే స్నాయు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి బీబీఎల్ అని గుర్తుపెట్టుకోండి. బబులు పేరు మీద బీబీఎల్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మహేష్ బాబు 10 మందికి సహాయం చేశాడు అంటే మనకి ఎంబిటి అని గుర్తుపెట్టుకోండి. మహేష్ బాబు 10 మందికి సహాయం చేశాడు, టెండాన్ 10 మందికి సహాయం చేశాడు. మజిల్ బోన్ కలిపేది టెండాన్. తర్వాత బోన్ని కలిపేది లెగమెంట్. రెండు బీలు ఉన్నాయి కాబట్టి ఇది ద్వి, అంటే సంద్వి బంధనం. సో ఈ విధంగా మనం ఈ కోడ్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కంటెంట్కి సంబంధించినటువంటివన్నీ కూడా తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి వీడియోలు, లైవ్లు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.